గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజీ ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో నాదర్గుల్లో ఉంది. ఈ కాలేజీకి JNTUH నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ పొందడంతో పాటుగా NIAC అక్రెడిటేషన్ కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులైన AI అండ్ ML, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoTలో బీటెక్ కోర్సుల్ని ఆఫర్ చేస్తోంది. ఈ కాలేజీ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 11.3 లక్షల హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీని విద్యార్థులు పొందారు. అంతేకాకుండా DST శాంక్షన్ చేసి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టులకు 2.5 లక్షల గ్రాంట్ను ఇస్తున్న తెలంగాణలోని ఏకైక కాలేజీ ఇది. శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. విద్యా సంస్థల నడుపుటలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు వారు. అలాగే డాక్టర్ MVS రామ్ ప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు. వారు సివిల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పట్టా పొందారు మరియు NBA NIAC అక్రెడిటేషన్ ప్రాసెస్ సంబంధించి మంచి అనుభవం కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, ఉద్యోగ అవకాశాలని, ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోబోయే విద్యార్థుల యొక్క సందేహాలను, ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్లో వచ్చిన మార్పులు మరియు కంప్యూటర్ సైన్స్లో వచ్చిన కొత్త కోర్సులు, నార్మల్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తేడా గురించి వివరించేందుకు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ డాక్టర్ MVS రామ్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు స్టడీ గైడ్ అండి ఇద్దరికి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికే నార్మల్ CSE ఉంది, కానీ ఆ CSE ఉన్నప్పటికీ మళ్ళీ గవర్నమెంట్ CSEలో కొత్త కోర్సులు ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఏంటి ఆ రెండు కోర్సులకు తేడా ఏంటంటే ఏమైనా తేడా ఉంటుందా? రాజేష్ గారు, జనరల్గా మనం ఇంజనీరింగ్లో చూసుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దగ్గర ఉంది, ముందు కూడా ఉంది. ఇనిషియల్గా మనకి ఏది మెకానికల్, సివిల్, ట్రిపుల్ కెమికల్ ఇంజనీరింగ్ ఇవే ఉండదండి. అంటే ఎప్పుడైనా ఇంజనీరింగ్లో కోర్సులు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ బట్టి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. అయితే మనకు 70sలో మనకు ఎలక్ట్రానిక్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అనేది మేజర్గా ఉంది. మనకు 2000 ఆ ప్రాంతంలో CSE వచ్చింది, ఎందుకంటే అప్పుడు IT ఇండస్ట్రీ గ్రో అయింది. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే ఏ పర్టికులర్ ఇండస్ట్రీ ఆ టైంలో ఏ రకమైన ఇంజనీర్స్కి మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ ఇంజనీర్స్ యొక్క మనకు ఆ రిలేటెడ్ కోర్సెస్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది కాలేజ్ ఇంట్రడ్యూస్ కాదు, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. ఎప్పుడైనా జరిగేది అది. ఇప్పుడు ఈ సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్లోనే అందులోనే సపరేట్ కాకుండా అందులోనే ఈ మీరు ఏదైతే చెప్పిన సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, IoT కానివ్వండి, డాటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇండికేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ టెక్నాలజీలో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉంది, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఉంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు ఈరోజు మనకు ప్రపంచంలో టాప్ MNCs మనకి ఏమున్నాయండి? టాప్ కంపెనీస్ వరల్డ్లోనే తెలుసు. ఫస్ట్ అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్. వాస్తవాన్ని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కానీ ఈ కంపెనీలో ఏదైతే ఏ టెక్నాలజీ వాడుతున్నారండి, ఏ టెక్నాలజీ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు, ఈ కంప్యూటర్ సైన్స్ ఏదైతే మనం కొత్త కోర్సులు అంటున్నామో అదైతే టెక్నాలజీ అని మాట్లాడుతున్నామో ఇది తీసుకుంటున్నాం. ఇంకోటి కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తామండి. ఇప్పుడు నార్మల్ CSE చదువుతున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు. వాళ్ళకి ఆ నార్మల్ CSE మీద ఉద్యోగాలు వస్తున్నాయా? ఆలోచిస్తే పిల్లలు ఎవరైనా ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళని ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళు వేరే సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తున్నామని అంటుంటారు. ఎందుకండి? ప్లేస్మెంట్స్ అనగానే ఇంకా ఆన్లైన్లో చేస్తున్నాము, లేకపోతే కాలేజీలో ఇన్ని అడిషనల్గా మనీ తీసుకొని వేరే కోర్స్ నేర్పిస్తున్నారు, అది కంపల్సరీ నేర్చుకోవాలా, అది నేర్చుకుంటేనే మనకు ప్లేస్మెంట్ వస్తుంది అంటున్నారు. మరి నార్మల్ CSEలు సిలబస్లోనే మనకు ఆ టెక్నాలజీ ఉన్నప్పుడు అడిషనల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే క్లియర్లీ వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ అంటే మనకు ఉద్యోగాలు కావాలి అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న టెక్నాలజీ వేరే ఉంది, ఆ టెక్నాలజీ నేర్చుకుంటేనే మనకు జాబ్స్ వస్తుంది. అది ఇండికేషన్. ఈవెన్ మనం IT ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రజెంట్ ఎవరైనా మనం అడిగినప్పుడు వాళ్ళు కూడా మేము అప్డేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో జాబ్స్ అంతా ఈ కొత్తగా వచ్చిన టెక్నాలజీ, గత 4-5 సంవత్సరాలు వచ్చిన టెక్నాలజీలు ఉన్నాయి కాబట్టి మనం అప్డేట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీ పైన కొత్త ఉంది, అందులోనే జాబ్స్ క్రియేట్ అయినాయి, అందులోనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందులోనే స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి, రిక్వైర్మెంట్ అక్కడ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసి ఈ ప్రజెంట్ మీరు నార్మల్ CSలో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ టెక్నాలజీ ఆల్రెడీ సాచురేషన్ అయిపోయింది. ఇప్పుడు జాబ్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి జాబ్స్, కానీ బట్ కొత్తగా వచ్చే జాబ్స్ అన్ని ఇది క్రియేట్ అవుతుంది. గత 4-5 ఇయర్స్ నుంచి మాకు చాలా డిమాండ్ ఉంది, కానీ
పిల్లలు అక్కడ మీకు నార్మల్ సిఎస్లో ఈ టెక్నాలజీ మీరు నేర్పించకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇంట్రడ్యూస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఒక కమిటీ వేసి ఈ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు రెండో క్వశ్చన్ అడిగారు, ఈ రెండింటికి నార్మల్ సిఎస్కి ఈ కొత్త కోర్సులు సిఎస్కి ఏంటి సిమిలారిటీస్ ఏంటంటే, ఇది సింపుల్గా ఏంటంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఉన్న ఇల్లుకు ఒక అడిషనల్ రూమ్ యాడ్ చేస్తాం అనుకోండి, అంటే సిఎస్సికి ఒక టెక్నాలజీ యాడ్ చేశాడండి. అందుకోసం ఏం చెప్పాడు, అన్నిటికీ సిఎస్సి అని పేరు పెట్టాడు. అంటే సిఎస్సి ఐఓటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. అంటే ఏంటంటే సిఎస్సిలో ఏదైతే ఎగ్జిస్టింగ్ సిలబస్లో అన్నీ నేర్పుతూ అడిషనల్ ఈ టెక్నాలజీ కూడా టీచ్ చేయడం జరుగుతుందండి. అంతేగాని కంప్లీట్ కొత్తగా కాదు, అడిషనల్గా యాడ్ చేస్తున్నాడు. ఎందుకు, ఈరోజు ఉద్యోగ అవకాశాలు వీటిలోనే ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ రిక్వైర్ చేస్తుంది కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ తీసుకొని ఈ టెక్నాలజీ మనం సిలబస్లో లేనప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అడిషనల్ నేర్చుకోగలుగుతారండి. ఆర్థిక పరంగా ప్రాబ్లము చాలామందికి ఏమవుతుందంటే, ఈ రెండు చదవడం అందరి పిల్లలు కష్టమండి, ఎస్పెషల్లీ యావరేజ్ పిల్లలకు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇప్పుడు రెగ్యులర్గా మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటుంది, ప్లస్ రెగ్యులర్ సిలబస్ చదువుకోవాలి, పాస్ అవ్వడానికి డిగ్రీ గురించి ఉద్యోగం గురించి అడిషనల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇంటెలిజెంట్ పిల్లల వరకు బ్యాలెన్స్ చేయగలుగుతారండి. 50% పిల్లలు మనకు యావరేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళతో అవ్వట్లేదు. అందుకోసమే మనకు ప్లేస్మెంట్స్లో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో మనకు అన్ని ఫిగర్స్ వస్తుంటాయి. 15-20% పిల్లలే సెలెక్ట్ అవుతున్నారండి. ఎందుకు 15-20% సెలెక్ట్ అవుతున్నారు మన లక్షల్లో ఉద్యోగాలు ఉన్నప్పుడు? ఎందుకంటే ఈ టెక్నాలజీ వాళ్ళకి సిలబస్లో లేకపోవడం వల్ల రావట్లేదు. మేము కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వాలని ప్రతి కాలేజ్ ట్రై చేసేటప్పుడు మేము అడిషనల్గా ఈ టెక్నాలజీ నేర్పించాల్సి వస్తుందండి. లేని పక్షంలో చేయట్లేదు. అడిషనల్ నేర్పించేటప్పుడు ఓన్లీ ఇంటెలిజెంట్ పిల్లలు మాత్రమే ముందుకు రావడం జరుగుతుంది, వాళ్ళకు బెటర్ ప్యాకేజ్ అది ఉంటుందండి. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ కోర్స్. ఎస్, రాంప్రసాద్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా కూడా కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలంటే తర్వాత ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా అందరికీ, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అనేక డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో సిఎస్సి ఐఓటీలో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయండి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. మొట్టమొదటిగా ఇందాక సెక్రటరీ గారు చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఫ్యూచర్ జాబ్స్ మీద చిన్న రిపోర్ట్ అక్టోబర్ లాస్ట్ వీక్లో సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో వచ్చిన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే, ఈ వరల్డ్లో 2025 కల్లా ఇప్పుడున్న జాబ్స్ దాదాపుగా 85 మిలియన్ జాబ్స్లో జాబ్ రోల్స్ మారిపోతాయి. ఎందుకంటే మెషిన్స్, కంప్యూటర్స్ కలిసి పనిచేయాల్సిన తరం ఇప్పుడు వచ్చింది. అందుకనే దాన్నే మనం ఎమర్జింగ్ టెక్నాలజీ అని అంటాము. ఆ రిపోర్ట్ వాళ్ళు రాస్తూ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, 2025 కల్లా 97 మిలియన్ జాబ్స్, న్యూ జాబ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోకి వస్తాయి. ఆ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఒక టెక్నాలజీనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని కూడా అంటాము. దాన్నే సిఎస్సి ఐఓటీ అని అంటారు. ఈ ఐఓటీ అంటే ఏంటి అని అంటే, మనం థింగ్స్, వీళ్ళు ఇంజనీర్స్, ఐఓటీ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్స్ని థింగ్స్ అంటాము. ఆ ప్రోడక్ట్స్ గుండా మనం డేటాను ప్రాసెస్ చేయించటము, మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వటము, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా దీన్ని ప్రాసెస్ చేయటాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ని కలిపిన ఒక ఇంటర్డిసిప్లినరీ కోర్స్. దానిలో ఇంటర్నెట్ టెక్నాలజీస్ వాడుకుంటారు. ఇందులో ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి జాబ్ ప్రాస్పెక్ట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మనం గార్ట్నెట్ రిపోర్ట్లో మనం చూసినట్టయితే ఐఓటీలో లక్షలాది జాబ్స్ ఇండియాలోనూ అబ్రాడ్లోనూ అవైలబుల్ ఉన్నాయి అని అంటారు. మల్టీనేషనల్ కంపెనీస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్, సిమెన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, రీసెంట్గా వచ్చిన స్టార్టప్ కంపెనీస్, వీటన్నిటిలో కూడా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎందుకంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ చాలా అప్గ్రోయింగ్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఇంట్లో కావాల్సిన వస్తువుల్ని దాన్ని స్మార్ట్ చేస్తున్నాం మనం. వీ మేక్ ద థింగ్ స్మార్ట్ సిటీస్ అంటాము, స్మార్ట్ వేరబుల్స్ అంటాము, తర్వాత స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ ఫార్మింగ్. ఏ ఏరియా చూసుకున్నా కూడా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది పెనిట్రేట్ అవటం జరుగుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో తీసుకునే స్టూడెంట్స్ అడ్మిషన్స్కి చాలా ఫ్యూచర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన డైరెక్టర్ డాక్టర్ ఎంవిఎస్ రాంప్రసాద్ గారితో మన స్టడీ గైడ్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం కాలర్ ఉన్నారు, ఐడియా ల్యాబ్స్ ఐటీ కంపెనీ CEO పంకజ్ గారు. పంకజ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం పంకజ్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. గుడ్ మార్నింగ్ సార్. పంకజ్ గారు, మీరు ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాల నుంచి టాప్ MNC కంపెనీస్ తోటి వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు. అక్కడ మీరు ఎంప్లాయీస్కు మీరు లేటెస్ట్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన వాళ్ళకు ట్రైన్ చేయడం జరుగుతుంది మీ కంపెనీ ద్వారా. మరియు యూనివర్సిటీస్తో అసోసియేట్ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరము యూనివర్సిటీలో ఈ సిఎస్సి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో 4 కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. కాబట్టి చాలామందికి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జనరల్గా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉద్యోగ అవకాశాల నుంచి జాయిన్ అవుతారు. కాబట్టి ఈ కోర్సెస్లో
ఈ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయని, ఎందుకంటే మీరు 20 సంవత్సరాలు ఉంది, మీరు టాప్ ఎంఎన్సీతో అసోసియేట్ ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి దాని గురించి వివరంగా చెప్తారని కోరుకుంటున్నామండి. Right. Thank you. So I think this is a very welcome change that AICT has brought about in terms of introducing new courses in emerging technologies like cybersecurity, AI/ML, data science and IoT. ఇంతవరకు మీరు చూస్తే లాస్ట్ 4-5 years నుంచి స్టూడెంట్స్ ఆఫ్టర్ దే పాస్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దే గో త్రూ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఐదర్ ఇన్ ది కాలేజ్ ఆర్ త్రూ సమ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ. ఇంకా ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ కంపెనీస్ టుడే వీఆర్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఆల్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో వాళ్ళకి కాలేజ్లోనే ఇవన్నీ నేర్చుకుంటే యాజ్ ఎ ఫౌండేషన్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్, I think it will be a huge advantage and they will get ready for the job opportunities in the market. If that is not taken care in the college, it becomes a big problem for the companies also to recruit them and then train them, and a lot of people miss out on placement and job opportunities. So I think it's a very welcome thing to have these technologies because general computer science is now not going to be helpful in getting the job. That is what our state has also been doing. If you see, this year has been declared as the year of AI by IT Minister Mr. KTR. Mr. Jayesh Ranjan has also spoken about the need for emerging technologies, who's the IT Secretary and also the in-charge VC for JNTU. So it's universally agreed that this is a welcome change. And if I were to advise any student, if he was my brother or my son, I would certainly ask them to join these new courses without any hesitation. So I think it's definitely a step in the welcome direction. రైట్ థ్యాంక్ యూ సో మచ్ పంకజ్ గారు. థ్యాంక్ యూ పంకజ్ గారు. రైట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సిఎస్సిలో వచ్చినటువంటి కొత్త కోర్సుల్లో ఏది జాయిన్ కావడం వల్ల ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి? ఇప్పుడు జనరల్గా మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 yearsలో మనం చూస్తే మనము స్మార్ట్ ఫోన్ వాడుతున్నామండి. మన స్మార్ట్ ఫోన్ స్పీడ్ పెరిగింది, ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. ఎప్పుడైతే మనకు ఫోన్ కానీ ఎనీథింగ్ నెట్ ద్వారా యూజ్ చేసేది మేజర్గా మనం ఫోన్ యూజ్ చేస్తున్నాం స్మార్ట్ ఫోన్లో. కాబట్టి ఇదివరకు ఫోన్ యూజ్ చేసే పర్పస్ మారిపోయిందండి. ఈరోజు ఆన్లైన్లో మనం ఎన్నో సర్వీసెస్ చేస్తున్నాం. ఈరోజు వ్యాపారం జరుగుతుంది, ఒక స్టూడెంట్ తన ఎడ్యుకేషన్ గురించి యూజ్ చేస్తున్నారు, ప్లస్ ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా మనము ఆన్లైన్ ద్వారా పొందుతున్నామండి. ఇప్పుడు మన ధరణి తీసుకోండి, ఇప్పుడు LRS కూడా మనము లక్షల మంది చేస్తున్నారు. ఎక్కడ మనం ఫిజికల్గా వెళ్ళి ఆఫీస్ ముందు లైన్ కట్టి వీఆర్ నాట్ సబ్మిటింగ్. ఆన్లైన్లో మన ఇన్ఫర్మేషన్ మనమే చేస్తున్నాం. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఈరోజు ఆన్లైన్లో ఎప్పుడైతే మన ఫోన్ 4G వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎప్పుడైతే పెరిగిన తర్వాత ఈ రిలేటెడ్ టెక్నాలజీస్ అనేది దాని ఇంపార్టెన్స్ పెరిగింది, దాంట్లో జాబ్ అవసరాలు పెరిగింది. ఎప్పుడైతే పెరిగిందో మీకు ఈ ఒక టెక్నాలజీ కాదండి, ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇందులో ఒక పర్టికులర్ టెక్నాలజీ కాకుండా ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. వాటి యొక్క సర్వీసెస్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ టెక్నాలజీ డెవలప్ చేసే ఇంజనీర్స్ యొక్క అవకాశం, వాళ్ళకు అవసరం ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ పెరుగుతుంది. కంపెనీస్ కూడా మేజర్గా అన్ని చిన్న పెద్ద అన్ని కంపెనీస్ కూడా అవే రిక్రూట్మెంట్ చేస్తుంది. అన్నిటికండి ఇప్పుడు ఈరోజు ఒక మిషన్ ఇంటెలిజెంట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే డివైసెస్ మనకు చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తుంది. అంటే మిషన్ అదంతా అదే ఇంటెలిజెంట్ వర్క్ చేయదంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈరోజు మన మొబైల్లో అందరూ చేసిన డేటా అంతా ఎక్కడ మన మొబైల్లో సేవ్ అవుతుందండి, అంటే ఎక్కడో సేవ్ అవుతుంది. అందరికి మనం క్లిక్లో వస్తుంది, క్లిక్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఆ డేటా సేవ్ అయిన యూజ్ డేటాని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ డేటా అంతా ఆర్గనైజ్ చేయడానికి సంథింగ్ ఎక్కడో ఉంది, దానికి ఒక ప్రోగ్రామింగ్ ఉన్నప్పుడే ఆ డేటా ప్రాపర్గా ఆర్గనైజ్ అయ్యి మనకి ఇమీడియట్ క్లిక్లో మనకు రిట్రీవ్ అవుతుంది. అంటే దాన్నే డేటా సైన్స్ అంటారండి. ఈ డేటా సైన్స్ని ఇది వాడుకునేదే ఇంటర్నెట్ డివైస్, IoT డివైస్. వీటికి సంబంధించిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేదే సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం IoT డివైసెస్ మన ఇంట్లో కూడా అలెక్సా అని ఇంకా డిఫరెంట్ డివైసెస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ బికమింగ్ ఇంటెలిజెన్స్ బై యాడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ డేటా ఎంత స్టోర్ అయితే డేటా సైన్స్, ఆ యూజ్ చేసుకున్నది IoT మొబైల్లో ఉండొచ్చు, మనం వాడే స్మార్ట్ వాచ్ ఉండొచ్చు, ఇవన్నీ IoT డివైసెస్. ఇవి అన్ని సెక్టర్స్ ఈరోజు మనం కరోనా టైంలో చూసినాము, మన హెల్త్ సెక్టర్ కానివ్వండి, ఎనీ సెక్టర్ యూ టేక్, ఎడ్యుకేషన్ సెక్టరే కానివ్వండి, ఆల్ సెక్టర్స్లో గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, బిజినెస్, మన ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, గేమింగ్ అన్నిట్లలో ఇది ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఈక్వల్గా ఒక 5% మోర్ ఆర్ లెస్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ, ఇండస్ట్రీ, అన్నిటికీ ఎక్సలెంట్ అవకాశాలు ఉన్నాయండి జాబ్ ఆపర్చునిటీ. రైట్ రాంప్రసాద్, ఇందాక మీరు ఐఓటీలో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. తర్వాత సిఎస్సిలో డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి AI అండ్ MLలో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి?
ఈ మూడు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కాబట్టి డేటా సైంటిస్ట్ ఏం చేస్తారు అని అంటే డేటా అనేది ఇప్పుడు ఏ బిజినెస్ రన్ కావాలన్నా ఆర్గనైజేషన్ రన్ కావాలన్నా అది డేటా మీద రన్ అవుతుంది. డేటా ఎక్స్ట్రాక్షన్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, డేటాను బట్టి ఎలా ఫోర్కాస్టింగ్ చేసుకోవటం. కాబట్టి డేటా సైన్స్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్గా కానీ, డేటా ఆర్కిటెక్ట్గా కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్గా కానీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్గా కానీ వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సైబర్ సెక్యూరిటీకి వస్తే ఈ డేటా ఉన్నది కాబట్టి ఈ మధ్య మనం పేపర్స్లో అన్ని చోట్ల చూసాం డేటా బ్రీచెస్ కానీ, డేటా లీకింగ్ కానీ, హ్యాకింగ్ కానీ జరుగుతుంది. ఫేస్బుక్ లాంటి కంపెనీస్లో కూడా డేటా హ్యాకింగ్ జరిగింది. కానీ ఆ డేటాని ప్రొటెక్ట్ చేసుకొని దాని ప్రైవసీని మనం టేక్ కేర్ చేయాలి అని అంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉండాలి. పెద్ద టాప్ కంపెనీస్ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీ, ప్రతి ఆర్గనైజేషన్ డేటాను ఆన్లైన్లో స్టోర్ చేస్తుంది కాబట్టి డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయ్యాయి. కాబట్టి డేటా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా అప్కమింగ్ ఫీల్డ్. పోలీస్, నేవీ, ఆర్మీ, తర్వాత అలాగనే మనము కంపెనీస్లో ఉన్నప్పుడు ప్రైస్ వాటర్ కూపర్స్, పేపర్ క్లిక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి వచ్చినట్టయితే అది చెప్పనవసరం లేదు. ఎంటైర్ వరల్డ్లో ఇదొక చాలా అప్కమింగ్ ఫీల్డ్. చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు ఏం డివైసెస్ దీని ద్వారా ముందుకు వస్తాయి అనేది. అన్ని ఎంఎన్ఎస్సీస్ తర్వాత నెట్వర్కింగ్ కంపెనీస్లో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, వెబ్ ఆప్షన్స్ ఎంచుకునే టైంలో స్టూడెంట్స్ జనరల్గా ఎటువంటి పొరపాట్లు చేస్తుంటారు, పేరెంట్స్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? దానికన్నా ముందు ఈ జనరల్గా ఈ నార్మల్ సిఎస్సిలో ప్లస్ ఈ ఇప్పుడు సిఎస్సి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఏది యూజ్ చేసుకుంటే ఏది ఆప్ చేసుకోవాలి, ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్ అదే టెన్షన్. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఏది ఆప్ చేసుకోవాలనేది జనరల్గా టెన్షన్ ఉంటుందండి. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నార్మల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. ఈరోజు వాట్ యూ ప్రిఫర్? ఆబ్వియస్లీ. ప్లస్ జనరల్గా నాకు ఒక పర్టికులర్ కోర్స్ చదివితే 3-4 lakh ప్యాకేజ్ వస్తుంది. నాకు ఎక్కువ ప్యాకేజ్ కావాలంటే ఆబ్వియస్లీ ఎక్కువ ప్యాకేజ్ ప్రిఫర్ చేస్తాను. ఎమర్జెంట్ టెక్నాలజీస్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళకి అవకాశం లేదు. జనరల్గా లైఫ్లో ఎట్లుంటుందంటే సక్సెస్ ఎవరు అవుతారంటే ఐదర్ ఫస్ట్ ఆర్ బెస్ట్. ఫస్ట్ వచ్చిన వాళ్ళు బెస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది, మనం 24లో కంప్లీట్ అయ్యి బయటకు వస్తారండి. ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకా తర్వాత పెడుతుంది కాబట్టి కొత్త కోర్స్ ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్ సిఎస్సి స్టూడెంట్, సిఎస్సి ఐఓటీ చేసిన స్టూడెంట్ వెళ్ళాడు అనుకోండి, ఇద్దరు ఉన్నారు రిక్రూటర్ ముందట, ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడండి? సిఎస్సి ఐఓటీ వాడు, ఎందుకంటే వాడికి సిఎస్సి వచ్చు ప్లస్ అడిషనల్ టెక్నాలజీ కూడా వచ్చు. సింపుల్ లాజిక్. అయితే వెబ్ ఆప్షన్స్లో మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉందండి, కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ సిఎస్సి ఐటీకి సంబంధించిన కోర్సెస్ అంతా ఒక పర్టికులర్ విండోలో ఒకటే కేటగిరీలో టాప్లో ఉంటుందండి. కాలేజీని చూజ్ చేసుకొని మంచి కాలేజీని, మంచి కోర్స్ని ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇంకొకసారి అవకాశం రాదండి. కేర్ఫుల్గా పేరెంట్స్ కూడా దగ్గర ఉండి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కావాలి, బెటర్ క్యారియర్ కావాలి, బెటర్ ప్యాకేజ్ కావాలి అంటే మీరు ఈ కోర్సెస్ చూజ్ చేసుకోండి. రామప్రసాద్ గారు, మీ స్ఫూర్తి కాలేజీలో హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీ ఎంత ఉందండి? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసారి 330 కన్నా పైన ప్లేస్మెంట్స్ జరిగాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 11.3 lakhs సిస్కో అండ్ మల్టీనేషనల్ కంపెనీలో చాలా స్టూడెంట్స్కి వచ్చిందండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, స్ఫూర్తి కాలేజీని గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎందుకు కోరుకుంటారు? జనరల్గా అంటే మనము ఏ గర్ల్ పేరెంట్ అయినా మంచి ఎడ్యుకేషన్ కోరుకుంటారు, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి సేఫ్టీ కోరుకుంటారండి. ఇది మెయిన్ రీజన్ అంటే ఎడ్యుకేషన్తో పాటు స్ఫూర్తిలో గర్ల్స్ స్టూడెంట్స్ సేఫ్టీ ఉంటుంది. వాటితో పాటు మాకు స్ఫూర్తిలో ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్కి ఒక ఉమెన్స్ చాప్టర్ అని సపరేట్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసామంటే టు ఎంపవర్ ద స్టూడెంట్. ఎంపవరింగ్ అంటే నాట్ ఓన్లీ టెక్నికల్లీ, దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అంటే వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఈరోజు సొసైటీలో ఒక ప్రొఫెషనల్గా బయటకు వచ్చినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది గ్లోబల్ అండి. మనం ఎక్కడైనా వర్క్ చేయాలి, మన దగ్గర పనిచేస్తుంది కాబట్టి డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకు సొసైటీ సిస్టంలో నార్మల్గా ఈ ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం ఎక్కువ తక్కువ అనే భావనతోటి సరే వాట్ ఎవర్ మేబీ ద రీజన్ ఉంటుంది కాబట్టి, బట్ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఆ మైండ్ సెట్, ఆ ఎంపవర్మెంట్, ఆ కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయడం కోసం మేము స్పెషల్ కేర్ తీసుకుంటామండి. అది ఆ రీజన్ తోటే జనరల్గా స్ఫూర్తిని గర్ల్స్ స్టూడెంట్ ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా వీ విల్ గివ్ ఈక్వల్ అండి. ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో, లీడర్షిప్ యాక్టివిటీస్లో ఈక్వల్ చేస్తారు. అందుకోసం ఆల్మోస్ట్ ఆల్ స్పూర్తిలో 60% గర్ల్స్ స్టూడెంట్స్. ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా ఈక్వల్. వాళ్ళని ఎలాగో ఎడ్యుకేషన్ ఇస్తాము, అదర్ ఎంపవరింగ్ ఉమెన్ స్టూడెంట్స్ ఆల్సో వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. దట్ ఈస్ ద మేజర్ రీజన్ స్ఫూర్తిలో గర్ల్స్ స్టూడెంట్స్ బాగా ప్రిఫర్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. ఓకే. రామప్రసాద్ గారు, మీ స్ఫూర్తి కాలేజీలో ప్లేస్మెంట్ అలాగే ఇంటర్న్షిప్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందండి? ఈ 3 యాక్టివిటీస్ని మనం బేసిక్గా అవుట్కమ్ అంటాము. కాబట్టి ఈ అవుట్కమ్ ఏంటి అని అంటే, ఒక విద్యార్థి బయటకు వెళ్ళాలంటే ఈ ఇన్స్టిట్యూషన్లోంచి ప్లేస్మెంట్తో అన్నా వెళ్ళాలి, హయ్యర్ స్టడీకి అన్నా వెళ్ళాలి, లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్నా అవ్వాలి. ఈ 3 విధాలుగా స్టూడెంట్ బయటకు వెళ్తే వాడు ఎందుకని ఈ కాలేజీలో జాయిన్ అయ్యాడో దానికి ఒక అర్థం వస్తుందన్నమాట. అదే చాలామంది పేరెంట్స్ కూడా కోరుకునేది. మా దగ్గర స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డివిజన్ ఉంటుందండి. ట్రైనింగ్ హెడ్ వేరు, తర్వాత ప్లేస్మెంట్స్ హెడ్ వేరు. ప్లేస్మెంట్స్ వాళ్ళు బయట కంపెనీస్తో ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఇంటరాక్షన్కి వచ్చిన ఇన్పుట్స్ మనకి ఇస్తే వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఉంటుంది. అలాగనే వీళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది ఏఐసిటి ప్రకారం. అంటే ఉద్యోగం రాకముందే కంపెనీల్లో పనిచేయటం అనేది సెకండ్ ఇయర్ నుంచే ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంటర్న్షిప్స్లో ఒక సెపరేట్ వింగ్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ మేము 100% ఆఫ్ ద సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది కంపెనీ ఇంటరాక్షన్స్తో పాటు. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇందాక మనము చెప్పున్నాము, దీనిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మాకు ఒక 2.5 crores ఫండింగ్ ఉంది. ఎవరైతే స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి, కానీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, డబ్బు ఉండదు. కాబట్టి ఈ ఐడియాని ఫండ్ చేసి ఐడియాని ప్రోడక్ట్ రూపంలోకి మార్చి ఎప్పుడైతే దాన్ని బిజినెస్ మోడల్ కింద తయారు చేసి బయటకు పంపిస్తామో దానికోసం మేము 2.5 lakhs per స్టూడెంట్ ఐడియాస్ మీద ఇవ్వటం జరుగుతుంది. అదే ప్రకారంగా ఎంఎస్ఎంఈ నుంచి మాకు బిజినెస్ ఇంక్యుబేటర్ ఉంది. ఇంకా హై లెవెల్ తర్వాత డీప్ లెవెల్ థింకింగ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉండే ఐడియాస్ తీసుకుని వస్తే దానికి 15 lakhs వరకు కూడా ఫండింగ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మా దగ్గర ప్లేస్మెంట్స్కి వెయిటేజ్ బాగా ఉన్నది. తర్వాత ఐడియాస్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద మారాలి అని అంటే దానికి కావాల్సిన ఫండ్స్, స్పేస్ అది చాలా ఇంపార్టెంట్. ఈ ఫండ్స్ మా కాలేజ్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇంటర్న్షిప్స్ కావాలి అని అంటే ఇండస్ట్రీకి వెళ్ళక ముందే స్టూడెంట్కి ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజరు, ఈ మూడింటిని మనం అకాడమిక్స్తో కలిపి ఒక ప్యాకేజ్ కింద స్టూడెంట్కి మంచి అకాడమిక్స్ అందించడం జరుగుతుందండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, అంటే చివరిగా స్ఫూర్తి కాలేజ్ యొక్క ఇంకా ప్రత్యేకతలు, స్ఫూర్తి కాలేజీని స్టూడెంట్స్ ఎందుకు ఎంచుకోవాలి? ఫస్ట్ థింగ్ అంటే గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎందుకు ఎంచుకోవాలి? వాళ్ళకు ఎటువంటి ప్రత్యేకతలు వాళ్ళు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? దాంతోపాటుగా జీవితంలో రాణించాలంటే ఒక ఎడ్యుకేషనే కాకుండా అన్ని విధాలుగా సొసైటీలో ఉన్న నాలెడ్జ్ అనేది ఒక స్టూడెంట్స్కి ఎట్లా మీరు నేర్పించగలుగుతారు? అవునండి, ఎందుకంటే ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక మంచి వ్యక్తిగా తయారు చేయాలి, ఒక బాధ్యత గల పౌరుగా తయారు చేయాలి. మనం తీసుకున్న కోర్సులో ఆ టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్ అనేది డెవలప్ చేయాలి. ఈ 3 యాంగిల్స్లో మా యొక్క ఈకో సిస్టమ్ ఆ ట్రైనింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ పర్సనాలిటీ పైన, ఎందుకంటే యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక ఓన్లీ సబ్జెక్ట్లో నేర్చుకుంటే సరిపోదు కాబట్టి యాటిట్యూడ్ మీద, ప్లస్ లీడర్షిప్ క్వాలిటీస్ అండి. మనకు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ స్కిల్స్, నలుగురితో ఎట్లా పనిచేయాలి, నెగోషియేషన్ స్కిల్స్, వీటిపైన కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచి వేరియస్ క్లబ్స్, ఆర్గనైజేషన్స్, యాక్టివిటీస్ ద్వారా, ఎందుకంటే అన్ని క్లాస్ రూమ్లో టీచ్ చేయడం ద్వారా చెప్పలేమండి. ఇట్ హ్యాస్ టు బి ట్రైన్, వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచే సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం జరుగుతుందండి. ఇవి ఉన్నాయి. ప్లస్ దీంతోపాటు టెక్నికల్ ట్రైనింగ్స్ కూడా ఏదో మనం ఫైనల్ ఇయర్లో చేస్తే సరిపోదండి. ఏదో ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ ఉంటుంది కాబట్టి, ప్లేస్మెంట్స్ ఫైనల్ ఇయర్ కాబట్టి దానికి కూడా మేము చేస్తాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కోర్సెస్ ఇంట్రడ్యూస్ అయిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ కానీ, వేరే స్ఫూర్తిలో మేము లాస్ట్ 4-5 years నుంచి మేము అడిషనల్గా పిల్లలకి ఇవన్నీ ట్రైన్ చేస్తున్నాం అండి. దానికోసం అడిషనల్ ల్యాబ్స్, ఇవన్నీ మా ఫ్యాకల్టీస్ కూడా, ఎందుకంటే టెక్నాలజీ చేసేటప్పుడు ఆ టెక్నాలజీ వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేయడం, ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా మేము ట్రైన్ చేయడం, వేరియస్ ఐఐటీస్తో టైఅప్ అయ్యి, ఎన్ఐటీస్తోని, యూనివర్సిటీస్ తోటి, కార్పొరేట్స్ కంపెనీస్తో టై అయిపోయి వాటి మీద వాళ్ళని ట్రైన్ చేసి ఇవన్నీ చేస్తుంది స్ఫూర్తి కాలేజ్. అందుకోసమే ఐడిసి అనేది మాకు టోటల్ ఇండియాలో 14 కాలేజెస్ అండి. తెలంగాణలో ఇది ఒకటే కాలేజీ మీకు ఐడిసి అనేది ఏదో ఫండింగ్ అని చెప్పారు సారు. దిస్ ఇస్ ద ఓన్లీ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఒక స్టూడెంట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్కు 2.5 lakhs ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్ఫూర్తి కాలేజ్ ఫర్ బెటర్ కెరియర్కు, బెటర్ ప్లేస్మెంట్స్కు స్ఫూర్తి కాలేజ్ డెఫినెట్గా ఒక స్టూడెంట్ చూస్ చేసుకుంటున్నారండి. రైట్. ఇక స్ఫూర్తి కాలేజ్ యొక్క ప్రత్యేకతల గురించి, కోర్సుల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి చాలా సమగ్రంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.